Good morning, leaders. So, మన స్మార్ట్ ఇన్కమ్ కంపెనీలో హౌ టు ఎర్న్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఈ కంపెనీలో మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా తీసుకుంటాము అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనం బైనరీలో ఒక 8,000 సంపాదించి ఉండాలి. సో ఈ 8,000 అనేది ఎలా వస్తుంది? సో మన కంపెనీ జతకు 2,000 ఇస్తుంది. సో పేర్ ఇన్కమ్ 2,000. సో 4 పేర్స్ అవుతే మనకు ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 4 మెంబర్స్, రైట్ సైడ్ ఒక 4 మెంబర్స్, టోటల్గా మనకు ఒక 4 పేర్స్ అయ్యాయి అనుకోండి, మనకు 8,000 ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం 8,000 ఇన్కమ్ వస్తుందో అప్పుడు మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్లోకి ఎలిజిబుల్ అవుతాం. ఇక నాన్ వర్కింగ్ ఇన్కమ్లోకి ఎలిజిబుల్ అయిన తర్వాత మన పేరు మీద ఒక ఐడి క్రియేట్ కావాలి అంటే ఇక్కడ మనం ఒక 2,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ 2,000 అనేది ఎప్పుడు పే చేస్తున్నాము? మనకు వచ్చిన ఇన్కమ్లోకి వెళ్ళే పే చేస్తున్నాము. సో ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ ఇన్కమ్ వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ అమౌంట్ పే చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక 2,000 పే చేసిన తర్వాత మన కింద ఒక 2 రావాలి. సో బైనరీలో మనం తీసుకొస్తాం, మన కింద టీము ఇక్కడ అనేది టీం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి నాన్ వర్కింగ్ ఇన్కమ్, అంటే ఇక్కడ మనం పని చేయకుండా ఇచ్చే ఇన్కమే నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే మనం ఈ నాన్ వర్కింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత మన కింద ఒక 2 రావాలి. ఈ 2 ఎవరు తీసుకొస్తారు అంటే కంపెనీ తీసుకొచ్చి మన కింద వేస్తుంది. కంపెనీ 2 ఏడికెళ్ళి తీసుకొస్తుంది అంటే మన డౌన్లైన్స్ ఎవరైతే ఉంటారో, ఓన్లీ మన డౌన్లైన్సే కాదు, మన పైన ఉన్న అప్లైన్స్ కావచ్చు, మన సైడ్లో ఉన్న క్రాస్ లైన్స్ కావచ్చు, అంటే టోటల్గా కంపెనీ టీం ఎవరైతే ఉంటారో మన తర్వాత ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ 2 తీసుకొచ్చి కంపెనీ మన కింద వేస్తుంది. వీళ్ళెవరో కూడా మనకు తెలియదు, కానీ వాళ్ళకన్నా ముందు మనం నాన్ వర్కింగ్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి కంపెనీ మన కింద వేస్తుంది. సో 2 వేసింది అంటే ఈ 2 కూడా 2,000 పే చేసి ఉంటారా లేదా? సో 100% 2,000 పే చేశారు కాబట్టి మన కింద ఐడి క్రియేట్ అవుతుంది. సో 2,000 పే చేసిన తర్వాత మన ఐడిలోకి, అంటే ఈ ఐడి, సో ఈ ఐడిలోకి మనకు 4,000 రూపీస్ వస్తుంది. సో ఇది మన ఐడిలో ఉంటుంది. సో మన అకౌంట్లో ఎప్పుడు క్రియేట్ అవుతుందని చెప్తాను. సో ఈ 4,000 వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు వచ్చిన 4,000లోకి వెళ్ళి టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ ఒక 800 రూపీస్ మైనస్ అవుతాయి. సో మనకు వచ్చే ప్రతి రూపాయి టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది, అది అందరికీ తెలిసిందే. 800 మైనస్ అయింది, ఇంకెంత మిగిలినాయి? 3,200 మిగిలినాయి. ఈ 3,200లోకి వెళ్ళి ఇప్పుడు కంపెనీ 2 వేసింది, మనం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయాం. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ కావాలి. సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ కావాలి అంటే మన దగ్గర ఉన్న 3,200లోకి వెళ్ళి ఒక 2,000 రూపీస్ మన పైన ఈ సెకండ్ పర్సన్, మన సెకండ్ అప్లైన్ అంటాం కదా, ఈ సెకండ్ పర్సన్కి ఒక 2,000 వెళ్తాయి. ఎందుకు అంటే నేను సెకండ్ లెవెల్ వెళ్ళడానికి సెకండ్ అప్లైన్కి పే చేస్తున్నట్టు. సో 2,000 వెళ్ళినాయి, ఇంకెంత మిగిలినాయి? 1,200. ఈ 1,200 డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో ఇక్కడ మనం ఏమైనా ఈ 1,200 రావడానికి మనం ఏమైనా కష్టపడ్డామా? ఏమీ లేదు. కంపెనీ 2 వేస్తుంది, కంపెనీ మనల్ని సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తుంది, మిగిలిన 1,200 మన అకౌంట్లో వేస్తుంది. సో ఇక్కడ మనం ఏ పని చేయకుండా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం 2,000 పే చేసి మనం సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్లో ఉన్నాం. సెకండ్ లెవెల్లో మన కింద ఎంతమంది ఉంటారు? ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4. సో ఈ 4 కూడా సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం ఎట్లా సెకండ్ అప్లైన్కి 2,000 పే చేసినామో ఈ 4 సెకండ్ లెవెల్ వెళ్ళాలి అంటే ఈ 4కి సెకండ్ అప్లైన్ మనమే. అంటే మనకు ఎట్లా 2,000 మన ఐడీలోకి వెళ్ళి మన అప్లైన్కి వెళ్ళినాయో వీళ్ళ 4 నుంచి ఐడీలోకి వెళ్ళి డైరెక్ట్గా మనకు వస్తాయి. ఎంత? 2,000 ఇంటూ 4 మెంబర్స్. సో టోటల్గా 8,000 కలెక్ట్ అవుతుంది. ఈ 8,000లోకి వెళ్ళి టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ 1,600 మైనస్ అవుతాయి, ఇంకా 6,400 మిగులుతున్నాయి. ఈ 6,400 నుంచి ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాం. ఇప్పుడు మనం థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ కావాలి. థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ కావాలి అంటే మన దగ్గర మిగిలిన ఈ 6,400లోకి వెళ్ళి ఒక 4,000 రూపాయలు మన థర్డ్ అప్లైన్కి వెళ్తాయి. సో ఇక్కడ 4,000 రూపాయలు ఈ థర్డ్ అప్లైన్కి వెళ్ళినాయి, అంటే సెకండ్ లెవెల్ వెళ్ళడానికి సెకండ్ అప్లైన్కి వెళ్ళినాయి, థర్డ్ లెవెల్ వెళ్ళడానికి థర్డ్ అప్లైన్కి వెళ్ళినాయి. సో 4,000 వెళ్ళినాయి, ఇంకెంత మిగిలినాయి? 2,400. ఈ 2,400 డైరెక్ట్గా మళ్ళీ మన అకౌంట్లో పడిపోతాయి. సో సెకండ్ లెవెల్లో 2,400 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాము? థర్డ్ లెవెల్లో ఉన్నాము. సో థర్డ్ లెవెల్లో ఎంతమంది ఉంటారు?
సో థర్డ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 8 మంది ఉంటారు, 8 మంది. సో మనం ఎట్లా ఈ దీంట్లో 1 సెకండ్. సో మనం థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయాం. థర్డ్ లెవెల్లో మన కింద ఎంతమంది ఉంటారు? ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 8 మంది ఉంటారు. ఈ 8 మంది కూడా మనం ఎంత పే చేసినాం? థర్డ్ లెవెల్ వెళ్ళడానికి 4000 పే చేసినాం. సో మనం పే చేయాల్సింది ఏమీ లేదు, మన ఐడిలోకి వెళ్ళి మన అప్లయన్స్కి వెళ్తాయి. సో సెకండ్ లెవెల్ వెళ్ళడానికి సెకండ్ అప్లయన్కి 2000 వెళ్ళినాయి, థర్డ్ అప్లయన్కి 4000 వెళ్ళినాయి. సో ఇప్పుడు థర్డ్ అప్లయన్కి మన దాంట్లోకి వెళ్ళి 4000 వెళ్ళినాయి, మనం థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకు థర్డ్ లెవెల్ నుంచి మన థర్డ్ డౌన్ లైన్స్ 8 మంది నుంచి మనకు 4000 వస్తాయి. సో మనం థర్డ్ లెవెల్కి వెళ్ళడానికి ఎట్లా మన ఐడీలోకి వెళ్ళి పే చేసినామో, మన కింద ఉన్న థర్డ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో 8 మంది మనకు పే చేయాల్సిందే. 8 మంది ఇంటూ 4000 ఎంత? 32,000 కలెక్ట్ అవుతుంది మళ్ళీ. సో ఈ 32,000కి వెళ్ళి టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ 6,400 కట్ అవుతాయి, ఇంకా 25,600 మిగులుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలి. సో ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న ఈ 25,600కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఫోర్త్ అప్లైన్కి 10,000 వెళ్తాయి. సో మన ఐడీలోకి వెళ్ళి ఈ పర్సన్కి వెళ్తాయి. సో ఫోర్త్ లెవెల్కి మనం అప్గ్రేడ్ అయిపోయినాం. ఇంకా మిగిలిన ఎంత? 15,600. ఈ 15,600 డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో మనం ఫోర్త్ లెవెల్కి వెళ్ళిపోయినాం. సో ఫోర్త్ లెవెల్ ఎంతమంది ఉంటారు? 8, తర్వాత 16. ఈ 16 మెంబర్స్ నుంచి మనం ఫోర్త్ లెవెల్లో మన అప్లైన్కి ఎట్లా పే చేసినామో ఈ మన డౌన్ లైన్స్ ఫోర్త్ లెవెల్ నుంచి మనకు పే చేయాల్సిందే. ఎంత? మనం ఫోర్త్ లెవెల్ వెళ్ళడానికి ఎంత పే చేసినాం? 10,000 ఇంటూ 16 మంది అంటే 1,60,000 కలెక్ట్ అవుతాయి. సో ఆ 1,60,000కి వెళ్ళి మళ్ళీ టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ 32,000 మైనస్ అవుతాయి, ఇంకా 1,28,000 మిగులుతాయి. ఈ 1,28,000కి వెళ్ళి ఇప్పుడు మనం ఫిఫ్త్ లెవెల్ వెళ్ళాలి. ఫిఫ్త్ లెవెల్లో మనం ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన పైన ఈ ఫిఫ్త్ పర్సన్కి ఒక 50,000 వెళ్తాయి. సో మనం మిగిలిన 1,28,000కి వెళ్ళి 50,000 మన ఫిఫ్త్ అప్లైన్కి వెళ్ళినాయి. ఇంకెంత మిగిలినాయి? 78,000. ఈ 78,000 డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో మనం ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసినాం. సో ఫిఫ్త్ లెవెల్లో ఎంతమంది ఉంటారు? మన కింద 32 మెంబర్స్ ఉంటారు. ఈ 32 మెంబర్స్ కూడా మనం ఎట్లా ఫిఫ్త్ లెవెల్ వెళ్ళడానికి 50,000 పే చేసినామో 32 మెంబర్స్ నుంచి కూడా మనకు 50,000 వస్తాయి. 50,000 ఇంటూ 32 16 లక్షలు. సో 16 లక్షలు కలెక్ట్ అవుతుంది. 16 లక్షలకి వెళ్ళి మళ్ళీ టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ 3,20,000 మైనస్ అవుతాయి, ఇంకా 12,80,000 మిగులుతాయి. ఈ 12,80,000కి వెళ్ళి ఇప్పుడు మనం ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అయిపోయాం. ఇప్పుడు మనం సిక్స్త్ లెవెల్కి వెళ్ళాలి. సిక్స్త్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన పైన ఈ సిక్స్త్ పర్సన్కి ఒక 5 లక్షలు వెళ్తాయి. సో 5 లక్షలు వెళ్ళినాయి. ఇంకా మిగిలిన ఎంత? 7,80,000. ఈ 7,80,000 డైరెక్ట్గా మన అకౌంట్లో పడిపోతాయి. సో మనం సిక్స్త్ లెవెల్కి వచ్చేసినాం. సిక్స్త్ లెవెల్లో మన కింద ఎంతమంది ఉంటారు? 64 మెంబర్స్. ఈ 64 మెంబర్స్ కూడా సిక్స్త్ లెవెల్లో వెళ్ళాలి అంటే మనకు పే చేయాల్సిందే. మనం ఎట్లా పే చేస్తున్నామో సిక్స్త్ అప్లైన్కి 5 lakhs, ఈ 64 మెంబర్స్ నుంచి కూడా మన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి మన అకౌంట్లోకి రావాల్సిందే. సో ఇదంతా సిస్టమే చూసుకుంటుంది. మనం పే చేయాలి అంటే మనం జోబ్లోకి వెళ్ళి కాదండి, మన ఐడీలోకి వెళ్ళి వాళ్ళ ఐడీలోకి వెళ్తాయి. మన డౌన్ లైన్స్ ఎప్పుడైతే అప్గ్రేడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ఐడీలోకి వెళ్ళి మనకు వస్తాయి. సో మనం ఎంత పే చేసినాం? 5 lakhs మన ఐడీలోకి వెళ్ళి ఈ పర్సన్కి 5 lakhs వెళ్ళినాయి. ఈ 64 మెంబర్స్ కూడా మనకు పే చేయాల్సిందే. 64 ఇంటూ 5 lakhs 3,20 lakhs కలెక్ట్ అవుతుంది. మళ్ళీ 3,20 lakhsలకి వెళ్ళి టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ 96 lakhs మైనస్ అవుతుంది, ఇంకా 2,24 lakhs మిగులుతుంది. ఈ 2,24 lakhs తర్వాత మనకు ఇక్కడ 7th లెవెల్ లేదు, ఓన్లీ 6 levels. అంటే ఈ 2,24 lakhs కలెక్ట్ అయిన తర్వాత ఈ మిగిలిన ఈ 2,24 lakhs డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో మన ఫస్ట్ లెవెల్లో చూడండి 1,200 వచ్చాయి, సెకండ్ లెవెల్లో 2,400 వచ్చాయి, థర్డ్ లెవెల్లో 15,600, ఫోర్త్ లెవెల్లో 78,000,
ఫిఫ్త్ లెవెల్లో 7,80,000, సిక్స్త్ లెవెల్లో 2,24,00,000. టోటల్గా మనం కౌంట్ చేసుకుంటే 2,32,77,200. సారీ, ఇది 200. సో 200. సో 2,32,77,200 రూపీస్ మనం తీసుకోవచ్చు. దట్ ఈజ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.